Hi guys, welcome back to our channel Why Not You. So guys, today is day 19. Guys, ఈ వీడియోలో మనం అసలు సెట్స్ అంటే ఏంటి, పైథాన్లో సెట్స్ని ఎందుకు ఉపయోగిస్తారు, అసలు సెట్ అనేది మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా, సెట్స్లో ఏ మెథడ్స్ ఉంటాయి, వెయిట్ ఈ అన్ని డౌట్స్ నీకు క్లారిఫై అవ్వాలంటే నువ్వు ఈ వీడియో చూడాలి. సో మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ కన్నా ముందు గైస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గైస్, ఇప్పుడు వరకు ఈ వీడియోని చూస్తున్నందుకు. సో మీరైతే నాకు ఒక్క హెల్ప్ చేయాలి, అదేంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తాను నాకు మాట ఇవ్వండి. అప్పుడే మీకు ఈ కాన్సెప్ట్ అనేది నెంబర్ వన్గా అర్థం అవుద్ది. ఇంకోటి ఏంటంటే మీరు ఒక్కరే చూస్తాం కాకుండా ఎవరైతే ఈ టాపిక్ అర్థం కాక సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీరు జస్ట్ 1 లైక్ 1 కామెంట్ వల్ల వేరే వాళ్ళకి మన వీడియోస్ అనేది రీచ్ అవుతాయి గైస్. ఓకేనా? ఐ హోప్ మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తారనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. సో కమింగ్ టు ది టాపిక్ గైస్, సెట్స్ అనేది చాలా ఈజీ టాపిక్ ఇన్ పైథాన్ గైస్. ఓకేనా? సో మీ అందరికి అర్థమయ్యేలాగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అసలు సెట్స్ అంటే ఏంటి ఇన్ పైథాన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. ఓకేనా? సో మనం నార్మల్గా చూసుకుంటాం, మనం కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఏమైనా గేమ్స్ పెట్టినప్పుడు ఏమంటారు, ఒక్క పర్సన్ అనేవాడు ఒక్క గేమ్లోనే పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? అలా కాదు, నేను ఫుట్బాల్ ఆడతా, నేను క్రికెట్ ఆడతా, ఏమంటారు, నువ్వు రెండు ఆడు కానీ ఒక్క ఒక్క గేమ్లోనే నీ నేమ్ ఇవ్వాలి. సో అలాగే నువ్వు ఎన్ని గేమ్లు ఆడినా సరే ఒక్క గేమ్లోనే నిన్ను రిజిస్టర్ చేస్తారు. సేమ్ ఎగ్జాక్ట్లీ కూడా పైథాన్లో సెట్స్ కాన్సెప్ట్ కూడా అంతే గైస్. ఓకేనా? ఎన్ని డూప్లికేట్స్ అయినా ఉన్నాయి కానీ అది యూనిక్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది గైస్. ఓకేనా? అలా మనం డూప్లికేట్స్లోంచి యూనిక్ వాల్యూస్ని రిటర్న్ చేసుకుంటే కోసం సెట్స్ని వాడతాం గైస్. ఓకేనా? పైథాన్లో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్. ప్లీజ్ గైస్, అర్థం కాకపోతే ఇక్కడే స్కిప్ చేసి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి గైస్, ఎందుకంటే బేసిక్ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? అసలు మీకు సెట్ అంటే ఏంటో తెలియకుండా సెట్స్ మెథడ్స్ నేర్చుకుని సెట్స్ గురించి ఇంకా ప్రోగ్రామింగ్ చేస్తే ఏంటో ఉపయోగం చెప్పండి. సో మీరు ఇక్కడ వరకు చూసి దీన్ని అర్థం చేసుకుని మీరు కూడా రియల్ లైఫ్లో ఏమైనా అనదర్ ఎగ్జాంపుల్ ఫైండ్ చేయండి. సో అప్పుడే మీకు అర్థం అవుతుంది గైస్. ఓకేనా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్, టుడే టాపిక్స్ ఇన్ డే 19. గైస్ ఇప్పుడు మనం ఏం చూసాం, సెట్ అంటే మనకు అర్థమైంది అంటే ఏంటి, మల్టిపుల్ అంటే చాలా డూప్లికేట్ వాల్యూని ఎలా చేద్దాయి కానీ రిటర్న్ చేసేటప్పుడు ఏం చేద్దే, ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేద్దాయి. ఇక్కడ కూడా మనం ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో చూసుకుంటే మనం ఎన్ని గేమ్లైనా ఆడొచ్చు కానీ ఇక్కడ ఏంటి, రిజిస్టర్ చేసేటప్పుడు ఒక్క గేమ్లోనే మనం తీసుకెళ్తారు. సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే మనం డిక్లేర్ చేసుకునేటప్పుడు సెట్స్లో మనం డూప్లికేట్స్ని ఎలా ఎంటర్ చేయొచ్చు కానీ ప్రింట్ అంటే డిస్ప్లే చేసేటప్పుడు, ఇట్ మీన్స్ రిటర్న్ చేసేటప్పుడు సెట్ అనేది పైథాన్లో ఏదైతే డూప్లికేట్స్ అయినాయో అవన్నిటిని వన్గా కన్సిడర్ చేస్తుంది గైస్. ఓకేనా? సో మనం ప్రాక్టికల్గా ఇప్పుడు అసలు చూద్దాం ఏంటి ఏంటి అసలు ఏంటని. సో గైస్ దానికన్నా ముందు మనం అసలు సెట్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయం గైస్. ఓకేనా? సెట్స్ని దేంతో ఇండికేట్ చేస్తారు, కర్లీ బ్రేసెస్లో ఇండికేట్ చేస్తారు గైస్. ఓకేనా? సెట్స్ అనేది అన్ఆర్డర్ గైస్. ఓకేనా? అంటే ప్రతిసారి అనేది ఆర్డర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 2 3 అనేది ఇండెక్స్ బేస్ చేసుకుని ఉంటుంది కదా, 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్. సో అదే అనేది మళ్ళీ డిస్ప్లే చేస్తున్నప్పుడు సో ఇన్ కేస్ ఆర్డర్ చేంజ్ అవుతూ ఉంటుంది గైస్, అంటే 2 3 1 3 2 1 లైక్ దట్ గైస్. ఓకేనా? సెట్స్ ఆర్ మ్యూటబుల్ గైస్. నేను ఆల్రెడీ చెప్పాను మన ప్రీవియస్ క్లాస్లో మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి. వన్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూడండి గైస్. మ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేయొచ్చు, ఇమ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేయలేం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఎంటీ సెట్ క్రియేట్ విత్ సెట్ ఫంక్షన్ అంటే ఏంటన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెట్ గురించి నాకు తెలుసు, సెట్ ఎలా డిక్లేర్ చేస్తారో తెలుసు, సెట్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు నేను ఒక సెట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇదే కన్నా నువ్వు చెప్పింది నేను కర్లీ బ్రేస్లో ఉపయోగించా, ఇప్పుడు సెట్ క్రియేట్ అవుతుంది అంటే అవును. సో మీరు అనుకున్నట్టుగానే నేనేం చేస్తున్నా, ఒక సెట్ ఒక క్రియేట్ అది ఎంటీ కర్లీ బ్రేసెస్ పెట్టా, ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తున్నాం గైస్. ఓకేనా? ఏమవుద్దో చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం అయితే ఫోటోలోకి వెళ్ళాలి. అయితే ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఎంటీదే వచ్చింది. కానీ మీరు ఏమనుకుంటారు దాన్ని, ఓకే సెట్ దాంట్లో వాల్యూస్ ఏం లేవనుకుంటారు కానీ కానీ అది సెట్ కాదు గైస్. ఓకేనా? సో అలా మీరు డిక్లేర్ చేయకూడదు. సెట్ అనేది అది ఎంటీ సెట్ కాదు, అది డిక్షనరీ. సో ఆ డిక్షనరీని ఎలా తెలుసు అన్న నీకంటే మనం నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం గైస్, అసలు ఒక డేటా టైప్ని ఎలా చూడాలి ఏంటని. ఓకేనా? సో మనం దీన్ని క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ సెట్ అని యూజ్ చేయాలి గైస్. ఓకేనా?
ఇలా మనం యూజ్ చేస్తేనే అది సెట్ క్రియేట్ అవుతుంది గైస్. ఓకేనా, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను గైస్. చూడండి గైస్, ఇక్కడ చూసారా మనకి సెట్ అనేది ఫంక్షన్ వచ్చింది గైస్. అలా మీరు సెట్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి సెట్ అనేది క్రియేట్ అవుతుంది గైస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? సో సెట్ గురించి తెలుసుకున్నాం, సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అసలు సెట్ని ఎలా క్రియేట్ చేయాలి విత్ సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. ఓకేనా, సో నేనేం చేస్తున్నా, ఇప్పుడు నార్మల్గా ఎంటీ సెట్ కాకుండా నేను దాంట్లో ఒక వాల్యూస్ తీసుకుంటున్నాను గైస్, 1 2 3. ఓకేనా, సో సెట్ అనేది ఇలా ఉందనుకోండి. సో మనకి సెట్ అనేది బై డిఫాల్ట్గా ఎలా ఉంది. ఇప్పుడు మనం సెట్ గురించి అర్థం చేసుకున్నాం, సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకున్నాం. ఇప్పుడు సెట్ని ఒక బై డిఫాల్ట్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ సెట్లోకి వాల్యూస్ ఎలా యాడ్ చేయాలి, వాల్యూస్ని ఎలా డిలీట్ చేయాలి, వాల్యూస్ని అసలు యాడ్ చేయవచ్చా, అసలు ఇవన్నీ చూద్దాం గైస్. ఓకేనా, సో గైస్ మనం అయితే ఇప్పుడు రిమైనింగ్ దాని మెథడ్స్ అన్ని చూద్దాం గైస్. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ సెట్లోకి వాల్యూస్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం గైస్. ఎలా యాడ్ చేయాలంట, యాడ్ అనే మెథడ్తో. ఓకేనా, సో యాడ్ అనే మెథడ్తో మనం ఒక వాల్యూని సెట్లోకి యాడ్ చేద్దాం గైస్. ఓకేనా, మనం ఏలో సెట్ డేటా అయితే ఉంది కదా, ఇప్పుడు మనం వేరియబుల్ గైస్, ఏదైనా ఏ కాన్సెప్ట్ అయినా నేను ఆల్రెడీ చెప్పాను. సింటాక్స్ ఏంటి గైస్, వేరియబుల్ డాట్ మెథడ్ నేమ్. ఓకే గైస్, ఇది మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే సెట్స్ అయినా డిక్షనరీస్ అయినా స్ట్రింగ్స్ అయినా లిస్ట్ అయినా కాన్సెప్ట్ మాత్రం ఇదే గైస్. ఓకేనా, మీరు మెథడ్ చేంజ్ అవ్వచ్చు, మెథడ్ ఫంక్షనాలిటీ చేంజ్ అవ్వచ్చు, మెథడ్ నేమ్ చేంజ్ అవ్వచ్చు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు వేరియబుల్కి అటాచ్ చేయాలి ఆ మెథడ్ని. ఎందుకంటే ఆ వేరియబుల్లోనే డేటా స్టోర్ అయి ఉంది. అది ఏ డేటా అయినా, డిక్షనరీ డేటా అయినా, లిస్ట్ అయినా, సెట్ అయినా. ఓకేనా, సో అది ఏదైనా సరే వేరియబుల్లో స్టోర్ అవుతుంది కాబట్టి వేరియబుల్కి మనం అటాచ్ చేసి ఆ మెథడ్ని కాల్ చేయాలి. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడు మనం ఏ డాట్ యాడ్ అంటే ఏంటి, యాడ్ చేయమంటున్నాం. దేనికి యాడ్ చేయమన్నాం, ఏకి యాడ్ చేయమన్నాం. ఏలో ఏముంది, సెట్ ఉంది. అలా మీరు అర్థం చేసుకుంటేనే మీకు అర్థం అవుద్ది గైస్. ఓకేనా, ఏదో గుడ్డెత్తి చేలో పడినట్టు ఏ డాట్ యాడ్, ఏ డాట్ రిమూవ్ అలా మీరు అసలు నేర్చుకుంటే అసలు ఎప్పటికీ అర్థం కాదు గైస్. ఓకేనా, మీరు ప్రతిసారి మీరు ఏదైతే నేర్చుకున్నారు, అసలు ఎందుకు నేర్చుకున్నారు, అది ఎందుకు రాయాలి, మీరు అలా రీకాల్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో మనకి ఎవ్వరు ఇవన్నీ బేసిక్స్ చెప్పరు. సో మీరు ఎలా నేర్చుకుంటేనే మీకు వస్తుంది గైస్. వస్తాం కాదు, మీకు అసలు లైఫ్ టైం గుర్తుంటుంది, ఇంకోసారి మీరు రిపీట్ చేయవసరం. ఓకేనా, సో వేరియబుల్ అంటే మీ డేటా ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్ డాట్ మెథడ్ నేమ్ మనం డిక్లేర్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం చేస్తాను, నేను 4 అని పెట్టా. ఓకేనా, సో ఇప్పుడు మనం డిస్ప్లే చేద్దాం. సో నేను ముందు డిస్ప్లే చేస్తున్నా అండ్ ఆఫ్టర్ యాడ్ చేసిన తర్వాత కూడా డిస్ప్లే చేస్తున్నా. చూద్దాం మనకి ఏమొచ్చింది అవుట్పుట్. జస్ట్ చూసారా, ముందు డిస్ప్లే చేసినప్పుడు 1 2 3 మాత్రమే వచ్చింది, తర్వాత డిస్ప్లే చేసినప్పుడు 1 2 3 4 వచ్చింది గైస్. ఓకేనా, అలా మనం సెట్లోకి వాల్యూస్ని అయితే యాడ్ చేయొచ్చు గైస్. ఓకేనా, తర్వాత ఏం చూద్దాం, మనం రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఏం చేసామంటే యాడ్ చేసాం, ఇప్పుడు రిమూవ్ ఎలా చేద్దాం చూడండి గైస్. జస్ట్ ఏం లేదు, మనం ఏదైతే యాడ్ అని చేసామంటే మనం వాల్యూ ఎంటర్ చేసామో సేమ్ అలాగే వేరియబుల్ నేమ్ డాట్ రిమూవ్ అని చేసి అక్కడ మనకి ఏ వాల్యూస్ ఉందో మనకు తెలియాలి గైస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 పెట్టా, కానీ మనకు 5 అన్నది ఉందా, ఇక్కడ చూడండి గైస్, రిమూవ్ మెథడ్ విల్ గివ్స్ ఎర్రర్ ఇఫ్ ఎలిమెంట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది సెట్. ఓకేనా, సో మనకి తెలిస్తేనే మనం రిమూవ్ చేయగలం గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఏమవుద్దో చూడండి గైస్. మీరు ఇలా మల్టిపుల్ వేస్ కూడా ట్రై చేయాలి. అసలు ఎర్ర ఎప్పుడు వచ్చింది, ఎర్ర ఎందుకు వస్తుంది, అసలు ఎర్ర రావడానికి రీజన్ ఏంటి, ఎర్ర రాకుండా ఏం చేయాలి, అలా మీరు సెల్ఫ్ డౌట్స్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి గైస్, ఇక్కడ చూసారా, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏ డాట్ రిమూవ్ 5 దగ్గర ఎర్రర్ వచ్చింది. ఇక్కడ చూడండి కీ ఎర్రర్. ఓకేనా, ఎందుకు కీ ఎర్రర్, ఇక్కడ నేను 5ని రిమూవ్ చేయమంటున్నా, అసలు 5 ఉంటేనే కదా రిమూవ్ చేద్దది. సో అలా రిమూవ్ చేయలేదు అది. సో అందుకే మనకి సెట్స్లో ఉన్న వాల్యూ మనకు తెలిస్తేనే మనం రిమూవ్ చేయగలం సెట్స్లో. ఓకేనా, సో ఇప్పుడు నేను 3 అని ఇచ్చా. సో మనం చూద్దాం ఇప్పుడు ఎర్రర్ వస్తుందా రాదా, అలా మీరు ట్రై చేయరు గైస్. ఓకేనా, సో ఫస్ట్ చూడండి ప్రింట్ చేసినప్పుడు 1 2 3 వచ్చింది, తర్వాత 4 యాడ్ చేసే కాబట్టి 4 యాడ్ అయింది, తర్వాత 3 రిమూవ్ చేసే కాబట్టి 1 2 4 గైస్. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎలా కాన్సెప్ట్ బేస్ నేర్చుకుని ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చేస్తేనే మీకు కాన్సెప్ట్ అనేది వచ్చింది గైస్. ఓకేనా, లేకపోతే నాలాంటి వీడియోస్ మీరు 100 చూసినా సరే మీరు ఇంకా చూడాల్సి వచ్చే టైం వచ్చింది గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి గైస్, ఇందాక నేనేం చెప్పా, రిమూవ్ చేయడానికి రిమూవ్ అని మనం మెథడ్ వాడితే మనకేమొచ్చింది, ఆ వాల్యూ లేకపోతే మనకి ఎర్రర్ వచ్చింది. కానీ డిస్కార్డ్ వాడారు అనుకోండి గైస్, ఇక్కడ చూడండి, డిస్కార్డ్ ఆల్సో రిమూవ్ అన్ ఎలిమెంట్ బట్ ఇఫ్ ది ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిట్ ఇట్ డస్ నాట్
గివ్ ఎన్ ఎర్రర్. ఓకేనా? కాదన్నా నాకు అలా ఎర్రర్ వస్తే నాకేం తెలుసు అన్న, సెట్స్లో ఏం వాల్యూస్ ఉంటే నాకు తెలియదు కదా, అది డైనమిక్గా వచ్చింది, నాకు అలా తెలియదు. అలా తెలియనప్పుడు మీరేం వాడాలి గైస్? డిస్కార్డ్స్ వాడాలి. ఓకేనా? డిస్కార్డ్ వాడి ఇప్పుడు నేను 5 పెడితే చూద్దాం గైస్ ఏమొచ్చింది అవుట్పుట్. గైస్ చూసారా ఇక్కడ ఏమొచ్చింది? ఫస్ట్ ఏమో 1 2 3 వచ్చింది, ఎందుకంటే 1 2 3 ఉంది కాబట్టి. తర్వాత 4 యాడ్ చేసాం. ఓకేనా? తర్వాత నేను డిస్కార్డ్ 5 చేసా. అసలు ఇది ఇక్కడ ఏమైంది? ఎలాంటి యాక్షన్ పర్ఫామ్ అవ్వాలా, ఎలాంటి డిస్టర్బెన్స్ మనకు లేదు. సో అలా మీకు ఇన్ కేస్ మీకు తెలియకుండా లైక్ ఎలిమెంట్స్ మీకు తెలియదు కానీ మీరు రిమూవ్ చేయాలి, ఇన్ కేస్ ఉంటే రిమూవ్ చేయాలి అన్నప్పుడు మనం డిస్కార్డ్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ గైస్. ఓకేనా? రిమూవ్ అని యూజ్ చేస్తే ఇన్ కేస్ ఆ వాల్యూ దాంట్లో లేకపోతే మనకు చూసాగా లాస్ట్లో ఎర్రర్ అనేది వచ్చింది గైస్ ఇలా. ఓకేనా? సో అలా కాదు, నాకు ఎర్రర్ రాకూడదు అన్న, ఉంటేనే రిమూవ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ రాకూడదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటే మనం డిస్కార్డ్స్ అనే మెథడ్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా గైస్? ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. ఇంకోటి ఏంటంటే పాప్ అనే మెథడ్ కూడా ఉపయోగించి మనం ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు. కానీ పాప్ ఇన్ ది సెన్స్ మీన్స్ గైస్ ఆల్రెడీ నేను చెప్పాను సెట్ ఈస్ అన్ఆర్డర్. సో పాప్ అనేది ఏ వాల్యూ అయినా రిమూవ్ చేయొచ్చు గైస్. ఇక్కడ మనం మామూలుగా అయితే పాప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది, కానీ ఇప్పుడు నేను పాప్ అని ఎంటర్ చేస్తాను గైస్. ఒక చూడండి గైస్, ఇక్కడ చూసారా 1 2 3 ఫస్ట్ ఏంటి ఏలో 1 2 3 ఉంది గైస్. తర్వాత నేను ప్రింట్ చేసా, 1 2 3 ప్రింట్ అయింది, తర్వాత 4 యాడ్ చేసా. ఓకేనా? అప్పుడు ఏమవ్వాలి? 1 2 3 4 అయింది. ఓకేనా? తర్వాత నేను పాప్ చేసా, అప్పుడు పాప్ అంటే ఏమైంది? ఫస్ట్ వాల్యూ పోయింది. ఓకేనా? అంటే 1 2 3 4లో ఫస్ట్ వాల్యూ పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏముంది? లాస్ట్ వాల్యూ 2 3 4 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అగైన్ పాప్ రాస్తే ఏమవుద్దో చూద్దాం గైస్. ఎలా మీరు మళ్ళీ రాసినప్పుడు మళ్ళీ ఏమవుద్ది, సో దాన్ని బట్టి అసలు మీరు దాని లాజిక్ తెలుసుకోవాలి గైస్. ఓకే పాప్ ఎలా వర్క్ అవుద్దా, రిమూవ్ ఎలా వర్క్ అవుద్దా, డిస్కార్డ్ ఎలా వర్క్ అవుద్దా, అలా మీరు తెలుసుకోవాలి గైస్. ఓకేనా గైస్? ఇక్కడ చూసారా? సో అలా ఏమవుతుంది, మనకి స్టార్టింగ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ మాత్రం పాప్ అయిపోతుంది గైస్. ఓకేనా? ఇన్ ది సెన్స్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చూసాం? యాడ్ చేయడం చూసాం, రిమూవ్ చేయడం చూసాం. ఆ రిమూవ్ చేయడానికి కూడా ఎర్రర్ రాకుండా రిమూవ్ చేయడం చూసాం, ఎర్రర్ వచ్చినప్పుడు రిమూవ్ చేయడం చూసాం, అండ్ ఫస్ట్ వాల్యూని రిమూవ్ చేయడం కూడా చూసాం గైస్. ఓకేనా? అలా కాదన్నా నాకు అసలు సెట్లో ఉన్న అన్ని వాల్యూస్ రిమూవ్ అయిపోవాలన్నా అంటే మీరు సింపుల్గా క్లియర్ అనే మెథడ్ ఉపయోగించాలి గైస్. ఓకేనా? మీరు చూసుకున్నట్టయితే, మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే మనం డిక్షనరీలో కూడా క్లియర్ అనే మెథడ్ ఉపయోగిస్తాం గైస్. ఎందుకు? డిక్షనరీ ఎంటైర్ డిక్షనరీని క్లియర్ చేసేస్తాకి. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం గైస్ అవుట్పుట్. గైస్ చూసారా? మీరు స్టార్టింగ్ చూసినట్టయితే నేను ఇక్కడ గైస్ ఇక్కడ చూడండి, మీరు స్టార్టింగ్ నేను సెట్ అనే మెథడ్ ఉపయోగించినప్పుడు ఏమొచ్చింది? ఎలా వచ్చింది కదా అవుట్పుట్. కానీ ఇక్కడ చూడండి, ఇన్ కేస్ మనకి వేరియబుల్లో ఎలాంటి వాల్యూస్ లేకపోతే, అంటే సెట్లో ఎలాంటి వాల్యూస్ లేకపోతే మనకి సెట్ అనేది ఇలా రిటర్న్ చేద్దాం గైస్. ఓకేనా? సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి గైస్. బేసిక్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో తర్వాత ఏంటి మీకు తెలిసిందే, మనకి లూప్స్లో ఎలా ఉపయోగిస్తాం సెట్స్ని. సో సెట్ అనేది ఇటరబుల్ కాబట్టి ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ ఇటరబుల్ గైస్, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి గైస్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్ కాబట్టి నేను అక్కడ సెట్ వేరియబుల్ పెట్టా, అది డిక్షనరీస్ అయితే డిక్షనరీస్ పెడతా, లిస్ట్ అయితే లిస్ట్ పెడతా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ అంటే రేంజ్ అనేది సీక్వెన్స్, అది ఏదైనా అవ్వచ్చు, ఏదైనా డేటా స్ట్రక్చర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, సెట్ అవ్వచ్చు. సో మీరు ఎలా అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ లూప్ కాన్సెప్ట్ సెట్స్ కోసం ఒకసారి నేర్చుకోవాల్సలా, డిక్షనరీ కోసం ఒకసారి నేర్చుకోవాల్సలా, స్ట్రింగ్స్ కోసం ఒకసారి నేర్చుకోవాల్సలా. సో మీరు ఫర్ అసలు సింటాక్స్ మీరు అనలైజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది గైస్. అండ్ ఈజీగా మీరు ఏ టాపిక్ అయినా ఫర్ లూప్ అనేది యూస్ చేయొచ్చు గైస్. ఓకేనా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అందుకే దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు గైస్, ఎందుకంటే నేను లాస్ట్ వీడియోస్లో అన్నిసార్లు నేను ఈ లూప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను మళ్ళీ ఇక్కడ రాసాను గైస్, డాక్యుమెంట్లో ప్రతిదీ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు, ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా మళ్ళీ అర్థమయ్యేటట్టు నేను మెన్షన్ చేశాను గైస్ డాక్యుమెంట్స్లో. ఈ డాక్యుమెంట్ చూసుకుంటే మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఈ డాక్యుమెంట్ చూసుకోండి గైస్. ఓకేనా? ఇక్కడ ఇంకోటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి సెట్స్లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి గైస్. ఓకేనా? అంటే యూనియన్ అని, లైక్ ఇంటర్సెక్షన్ అని మనం ఇంటర్లో నేర్చుకుంటాం, మనం మర్చిపోయినట్టు మనకు తెలియదు. కానీ యూనియన్ అసలు ఎందుకు వాడతాం అన్న, అసలు ఏంటన్నా అంటే గైస్ దీని మీనింగ్ చాలా సింపుల్. ఏంటి? మనకి 2 సెట్స్ ఉంటే ఆ 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మనకు రావాలంటే మనం యూనియన్ వాడాలి గైస్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదొక సెట్ అయితే ఇక్కడ చూడండి ఏ బి అంటే మనం ప్రాక్టికల్గా మీరు చేయాలి గైస్. ప్రతిదీ మీరు ప్రాక్టికల్గా చేస్తేనే మనకు వచ్చుద్ది గైస్. ఓకేనా? సో నేను బి కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను
గైస్ చూసారా నేనేమని చేస్తున్నా, ఏ డాట్ యూనియన్ ఆఫ్ బి అంటున్నాను గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా రాయాలి గైస్, మీరు సింటాక్స్ నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి నేను ప్రతిసారి చెప్పాను, మనకేం చెప్పాను నేను, వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. యూనియన్లో ఏం పాస్ చేయాలి, మనకి సెకండ్ సెట్ని పాస్ చేయాలి. ఫస్ట్ సెట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ సెకండ్ సెట్. ఓకేనా, సో ఇలా మనకు చేస్తే ఏమొద్దో చూద్దాం గైస్. గైస్ ఏమొచ్చింది, 1 2 3 4 5 వచ్చింది. అంటే ఇన్ ద సెన్స్ ఏంటి, ఇక్కడ 3 అనేది 2 సార్లు రిపీట్ అయింది. ఆ సెట్లో ఉంది, ఈ సెట్లో ఉంది, కానీ అదేం చేసింది, ఒక్కసారి రిటర్న్ చేసింది. సో అలా 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది గైస్ యూనియన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే గైస్ మనం ప్రతిదీ మీరు చెక్ చేయాలి గైస్. ఓకేనా, అప్పుడే మీకు వచ్చింది గైస్. ఓకేనా, సో ఇంటర్సెక్షన్ అంటే ఏమి అర్థం, అప్పుడు మనం యూనియన్ అంటే ఏం చెప్పా నేను, 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, 2 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్. గైస్ చాలా సింపుల్, మీరు అర్థం చేసుకోవాలి. కానీ చూడండి, ఇందాకడేమో 3 2 సార్లు ఉన్నా ఒకసారి వచ్చింది, కానీ ఇప్పుడేమో మిగతా అన్నీ వదిలేసి 3 ఒక్కటే వచ్చింది. గైస్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు మెథడ్ మనం అప్లై చేసేస్తే మనకి వాల్యూ రిటర్న్ అయిపోద్ది. కానీ అసలు ఎందుకు వాల్యూ రిటర్న్ అయ్యింది, అసలు దాని మీనింగ్ ఏంటి, దాని అసలు ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి గైస్. ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే మీరు ఈ డాక్యుమెంట్ చదవాలి. ఓకేనా, సో యూనియన్ అంటే కామన్ వాల్యూస్ వస్తాయి. ఇంటర్సెక్షన్ అంటే 2 సెట్స్లో ఉన్న ఏమంటే కామన్ అంటే 2 ఆ సెట్లో ఉండాలి, ఈ సెట్లో ఉండాలి. అలా ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ వస్తుంది ఇంటర్సెక్షన్ అయితే. అలా కాదు నాకు డిఫరెన్స్ అంటే ఒక్క సెట్లోనే ఉండాలి, ఆ వాల్యూస్ మాత్రమే నాకు రిటర్న్ అవ్వాలంటే మనం డిఫరెన్స్ అనేది వాడాలి గైస్. ఇవన్నీ మీరు ట్రై చేయండి గైస్. ఓకేనా, ఎందుకంటే నేను అన్ని చెప్పినా కూడా మీకు వీడియో లెంత్ అయిపోద్ది అండ్ మీకు క్లారిటీ ఉండదు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా, మీరు ట్రై చేస్తేనే మీకు వచ్చింది గైస్. ఓకేనా, నేను ఎన్ని చెప్పినా కూడా నేను అక్కడ ఏం చేస్తా, నేను మెథడ్ ఇక్కడ అప్లై చేస్తే వాల్యూ వచ్చేది, కానీ బిహైండ్ ఆఫ్ వాట్ ఏం జరుగుతుంది మీకు తెలియాలి గైస్. ఓకేనా, ఇక్కడ సిమెట్రిక్ డిఫరెన్స్, అసలు ఏంటి సిమెట్రిక్ డిఫరెన్స్ మీరే చెప్పండి గైస్. ఓకేనా, ఇన్ కేస్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ఈ డాక్యుమెంట్ చదివి మళ్ళీ కామెంట్ చేయండి గైస్. ఓకేనా, ఐ హోప్ అప్పుడైనా నా వీడియోస్ చూస్తారు అనుకుంటున్నాను గైస్. చూసారా, అలా నేను ప్రతిదీ ఇక్కడ నేను డిక్లేర్ చేశాను గైస్, నీట్గా క్లారిటీగా ప్రతి ఒక్కరికి గైస్. నేను ఆల్రెడీ చెప్పాను, మనం చెప్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ బెంచ్లో ఉన్న ఫస్ట్ స్టూడెంట్ కాదు, లాస్ట్ బెంచ్లో ఉన్న లాస్ట్ స్టూడెంట్ కూడా మనం చెప్పేది అర్థం అవుతుంది. అందుకే నేను ప్రతిదీ మెథడ్ నేము, ఎందుకు వాడతాము, ఎక్కడ వాడతాము, అసలు ప్రతిదీ గైస్. ఓకేనా, సో ఇప్పుడు వరకు చెప్పిన అర్థమైతే ఈ టాస్క్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓకేనా, ఇప్పుడు నేను ప్రతిదీ మీకు టాపిక్ చెప్తున్నాను, రియల్ టైప్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను, నేను టాస్క్ కూడా వేస్తున్నాను గైస్. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో చూస్తే మీకు మొత్తం అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి అండ్ సెట్స్ మీద ఒక అవగాహన వచ్చింది గైస్. ఓకేనా, సో మీరైతే ఈ హోంవర్క్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంటే ఏంటి, సో డే 19 అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ మీ అందరికీ సెట్స్ అర్థమైంది అనుకుంటున్నాను, రియల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగిస్తాం అండ్ సెట్స్ మెథడ్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఆపరేటర్స్ మీరు ట్రై చేస్తారు అనుకుంటున్నాను గైస్. ఓకేనా, సో డే 20 అంటే రేపటి వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే అసలు పైథాన్లో డేటా టైప్స్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాల డేటా టైప్స్ ఉంటాయి, అసలు ఆ డేటా టైప్స్ ఏంటి, అవి అన్నీ మనం డిస్కస్ చేద్దాం గైస్. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను, మన వీడియోస్ మిస్ అవ్వద్దు గైస్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కాన్సెప్ట్ చెప్పేస్తున్నారు, కానీ అసలు ఆ కాన్సెప్ట్ని రియల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగించాలి, అసలు అది ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఏ టైంలో యూజ్ చేయాలి నాకు ఎలా తెలుస్తుంది, ఇవన్నీ మీకు తెలియాలంటే మన వీడియోస్ మీరు చూడాలి గైస్. ఓకేనా, సో మీరు చూస్తమే కాకుండా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో షేర్ చేయండి గైస్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోవద్దు గైస్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.